సినీ ప్రపంచంలో తన అద్భుతమైనటువంటి నటనతో, తనదైనటువంటి స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల్ని ఆకట్టుకొని అలరించినటువంటి తమిళ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకానొక సందర్భంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. ప్రజాసేవ చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఒక పార్టీని కూడా ఆయన ప్రారంభించాలనుకున్నారు. అందులో భాగంగానే తమిళనాట ఉన్నటువంటి రజనీకాంత్ అభిమాన సంఘాలతో పలు సందర్భాల్లో ఆయన భేటీ కూడా అయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రజనీకాంత్ గారు ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలనేటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. ఆ ఆలోచననే పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు తమిళనాట అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రిక జిగం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అలాగే విజయ్ తలపతికి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ కమెంట్స్ ఏంటయ్యా అంటే, రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటికీ డిఎంకే పార్టీకి భయపడి, అన్నా డిఎంకే పార్టీకి కూడా భయపడి ఆయన రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయ పార్టీని ప్రారంభించలేదు అంటూ కొంతమంది విజయ్ తలపతికి సంబంధించినటువంటి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రజనీకాంత్ గారి మీద ఈ కమెంట్స్ చేయడం ప్రారంభించారు. ఇవి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే రజనీకాంత్ గారు ఆ కమెంట్స్ మీద ఆయన తనదైన స్టైల్లో ఆయన స్పందించడం జరిగింది. స్పందించి కొంతమంది నా మీద, నా వ్యక్తిత్వం మీద బురద జల్లుతూ అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, సత్యదూరమైనటువంటి ఆరోపణల్ని తన మీద చేస్తూ ఉన్నారు అన్నట్లుగా కొంతమంది పేర్లను పెట్టి మరీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తమిళంలో ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆ లేఖ మొత్తం తమిళ్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసిన దాన్ని అర్థం చేసుకున్న దాని ప్రకారంగా ఎవరైతే తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా తన మీద బురద జల్లుతూ అసత్య వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నారో, తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే ఈ లేఖని విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంతమంది నా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు నా మీద చేస్తూ ఉన్నారు. నేను ఎవరికీ భయపడి రాజకీయ పార్టీని పెట్టేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు, నేను ఎవరికీ భయపడేటువంటి పరిస్థితి లేదు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే చాలా ధైర్యంగా ఆయన ఈ లెటర్ని అయితే విడుదల చేశారు. ఈ లెటర్లో భాగంగా చాలామంది పేర్లను అయితే ప్రస్తావించారు. అంటే తన మీద ఎవరు బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు, తన మీద ఎవరు సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఆ ఆరోపణలకి ఎవరు మద్దతు తెలిపారో, ఆ ఆరోపణలను ఎవరు వ్యతిరేకిస్తూ రజనీకాంత్ గారికి ఎవరు మద్దతు తెలిపారు అనేది ఈ లేఖలో పొందుపరిచి తనకి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ లేఖలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి విషయాల్లో నన్ను లాగి నా మీద కొంతమంది బురద జల్లుతున్నటువంటి నేపథ్యంలోనే వారికి నేను ఇచ్చేటువంటి సమాధానం అంటూ రజనీకాంత్ గారు అయితే ఈ లేఖను విడుదల చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. డిఎంకే పార్టీకో లేకపోతే డిఎంకే పార్టీకి చెందినటువంటి నేతలకో, ఏఐడిఎంకేలో ఉన్నటువంటి నేతలకో నేను భయపడి నేను రాజకీయ పార్టీ పెట్టేదాన్ని వెనక్కి తీసుకోలేదు. నా అనివార్య కారణాల వల్ల నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకున్నాను అనేటువంటి సారాంశంతో రజనీకాంత్ గారు పెట్టినటువంటి ఈ లేఖ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మరి అటు డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, లేదంటే తమిళగ వెట్రిక జిగం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయన్ని ఉద్దేశించేటువంటి కమెంట్ పెట్టిన నేపథ్యంలో వారికి సమాధానం చెప్తూ ఈయన లేఖ విడుదల చేసిన నేపథ్యంలో వారైనా సరే స్పందించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.